మా నమస్తే సత్య నమస్కారం. బాగున్నారా? ఏమమ్మా అంత దుఃఖం వచ్చింది ఒకసారిగా? పెంచిన లేరు అందుకని కొనుక్కోవడానికి చచ్చిపోండు. ఎలా చనిపోయాడు? చెన్నై వెళ్ళారు పనికి. అటు నుండి వచ్చి విజయవాడ చచ్చిపోవడం మాకు తెలిసింది అంతే. ఎలా చనిపోయాడు? ఎలాగో మరి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు. మాకు ఫోన్ చేయాలి, ఓ మనిషి ఉండి అక్కడ ఫోన్ చేయాలని వచ్చాయి. 8 రోజులు తిరిగినాం. ఇంకా దేనికోసం దొరకలేదు. వస్తామన్నాడు ఎలాగే సోమవారం అయితే వినాయక చవితికి నేను వస్తానమ్మా అన్నాడు. అయితే వెళ్ళిపోతున్నాడు. సోమవారం వచ్చినాడు, ఎలబడినాడు. మళ్ళీ మంగళవారం నాడు పొద్దుకి రావాలి. రాలే. బుధవారం చూసినాం రాలే. మళ్ళీ నచ్చారు చూసినాం రాలే. ఏంటి ఎప్పటికీ రాలేదని అప్పుడు అవిడే చెప్పినారు. మేనవాళ్ళు ఉన్నాడు కదా అక్కడ ఇచ్చేవాళ్ళ, అక్కడికి వెళ్తే దిగినాడు. ఏంటో అడ్రస్ దొరుకుతుంది సరే అప్పుడు ఫోన్ చేయించుకొని అక్కడికి వెళ్తే చేసినాడు. చేస్తే ఆ పిల్లడు అన్నాడు మరి చెప్దోలే కానీ చిన్న పిల్లలు నాకు తేలదు, నాకు రానిచ్చి వచ్చినారు అనుకుంటున్నప్పుడు నా వస్తాడు వాళ్ళు పట్టలేదు, నాకు రానిచ్చుకుంటున్నాను వాళ్ళు మొక్క పెట్టి నాకు తేలదు. అవిలో మీరు ఒకరు వస్తే నేను అడ్రస్ చేస్తాను అన్నాడు. అయితే అప్పుడేమో తెలియదు పిల్లల్ని వాళ్ళ సైడ్ పిల్లల్ని తోలాము. ఓ బాబు చెన్నైలో పనిచేశాడు. ఓ 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది కదా. 15 సంవత్సరాల క్రితం చెన్నైలో పనిచేస్తూ తాపీ మేస్త్రిగా చేశాడు. అప్పుడు ఇల్లు గట్ట ఆయన ఉన్నప్పుడు పట్టుకున్నాడు. అంటే 10 సంవత్సరాలు అయ్యవచ్చు, ఐడియా లేదు. ఇల్లు గట్ట పిల్లడు ఉన్నప్పుడు పట్టుకున్నాడు. వెళ్ళి జ్వరం ఏదనేసి చెన్నైలో జ్వరం వచ్చేస్తానని నేను ఫోన్ చేశారట. అయితే వచ్చిన జ్వరం అయితే మరి ఎంత అనుకుని అన్నారు. మరి ఏం జరిగింది? విజయవాడ స్టేషన్ లో చనిపోయాడు. విజయవాడలో ఎందుకు దిగినట్టు? దిగి మళ్ళీ మారుతారు కదా, ట్రైన్ మారడానికా? దిగేటప్పటికి ఆయన సహా అప్పటికి జ్వరం మీద నడవలేదో తెలియదు. ఆల్రెడీ జ్వరంతో వస్తున్నాడు. మరి మనం అంత ఐడియా చేసుకోవడం తప్ప కానీ అక్కడ ఏం జరిగింది ప్రూఫ్ మనకి ఇప్పుడు ఎవరు కొట్టారా చంపారని మనం చెప్పలేం కదా. ఆయన ఏమైందంటే కూకొని అలాగా రైలు పట్టడం కింద చచ్చిపోయి ఉన్నాడు. ఉంటే అప్పుడు తనకి మేము ఏం చేసామంటే 6 రోజులు కానీ వీళ్ళు వచ్చి మాకు చెప్పారు. గ్రామంగా ఉన్నాం కదా, ఆయన అయిపోయింది మా బాబు అయితే 4 రోజులు అయింది రాలేదు, ఇంకా ఏం చేయాలా చూడరా కొంచెం వెనకరా అంటే మేము గాలించాము అక్కడక్కడ. అంటే ఫోన్ ద్వారా కనుక్కుంటే అక్కడ ఎవరు చెప్పకపోతే విజయవాడలో మన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు లేకారు. హాస్పిటల్ ఎవరో బాడీ దొరికింది, హాస్పిటల్లో ఉన్నారు అనగా ఏమో మనలేమో అని చెప్పేసి మేము అప్పటికప్పుడు బయలుదేరి నైట్కి వెళ్తే అప్పటికి 6 రోజులు అయిపోయింది. 7వ రోజుకి మేము వెళ్ళాము. వెళ్ళి పెద్ద హాస్పిటల్, విజయవాడ పెద్ద హాస్పిటల్ చూసేసరికి అన్ని నెలకి మేము మాకు తెలియదు. వాళ్ళు తీసుకుని మా వాళ్ళు వచ్చి మేము వెళ్ళి చూస్తే ఇంకొక కుర్రోడు నేను వెళ్ళాము. బాక్సులు పెట్టేసి ఉంది, ఐస్ బాక్స్. ఎలా పోల్చాలి అతని మొహం గట్ట బాగా నాగేసి ఉంది కదా, పోల్చుకోలేని పరిస్థితి. ఈయన కూడా వచ్చాడు. ఆయన కొడుకుని చూడడానికి వచ్చినా కానీ చూడలేకుండా మరి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ సిమెంట్ గట్ట ఉంది కాబట్టి చూసి మళ్ళీ బయట తీస్తాను ఈయనని అనుభవం అని చెప్పేసి అప్పుడు మేము ట్యాక్స్ కట్టి 16,000 రూపాయలు ఇచ్చాం. విజయవాడ నుండి ఇక్కడ మన ఊరు తీసుకురావడానికి మేము 16,000 ఇచ్చి తీసుకొచ్చి మరి అక్కడ నుండి మరి వీళ్ళకి ఆయనకి కాలేజీలో ఒంట్లో బాగోదు, ఈవిడంటే మరి వేది అయిపోయింది. అలాగే ఏదో బతుకుతున్నారు. ఇల్లు క్వార్టర్ రైస్ ఇస్తున్నారు, తర్వాత పెన్షన్ వస్తుంది ఆయనకి. మేము ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఊర్లో ఎవరికి చెప్తున్నాం, మూగోళ్ళకి కూడా అంతగా మేము ప్రత్యేకంగా మరీ ఎంత కొడుకు చెట్టు అంత కొడుకు చనిపోండి కదా మానసిక బాధపడుతుంది. అప్పుడప్పుడు మేము కొంచెం బియ్యము ఎవరు ఏదైనా అయితే వాళ్ళ మంచితనాన్ని బట్టి సినిమాలోనూ చేసినట్టు అయిపోయింది. ఇది అమ్మ వస్తాను, అది అమ్మ వస్తానని చెప్పి నీ కొడుకు మోసం చేశాడు అంతే. రాకుండానే బాధపడకలేమ్మా, ఏం చేయలేమ్మా. తీసుకురండి. థ్యాంక్ యూ అండి. తాత నీకు అవసరమైనవే కదా అవన్నీ, వండుకుంటారు కదా, తీసుకోమ్మా. చలికాలం వస్తుంది కదా, రగ్గు కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. సరేనా?
ఖర్చులకమ్మా డబ్బులు. రేపు మీరు కోడికూర అది తింటారు కదా, రేపు మంచిగా కూర తెచ్చుకొని కడుపు నిండా అన్నం తినండి, సరేనా? అమ్మా నేను వెళ్ళొస్తాను. తాతయ్య సంతోషంగా ఉండండి. కడుపు నిండా భోజనం చేయాలని ఆశతోనే నేను ఇంత దూరం వస్తున్నాను. ఇవన్నీ లోపల పెట్టుకోండి, సరేనా?